మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని సర్వ ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. పురాణ గాథను బట్టి దక్షిణాయనంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే తొలి ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు, కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్తాన ఏకాదశి నాడు మేల్కొని, మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే వైకుంఠ ఏకాదశి నాడు సర్వ అలంకార భూషితుడై శ్రీదేవి భూదేవి సమేతంగా గరుడ వాహనంపై కొలువుతీరి ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తారు. ఈ దర్శనం ద్వారా మోక్షం సిద్ధిస్తుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. మహర్షులు, దేవత, పితృగణాల సైతం ఆనాడు వైకుంఠనాథుడి దర్శనం కోసం వేచి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. పురాణ గాథ ఏంటి? కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, ఋషులను క్రూరంగా హింసించేవాడు. మురా అక్రమాలను భరించలేక దేవతలు శ్రీహరికి తమ బాధలు చెప్పుకున్నారు. ఆ నారాయణుడు మురాసురుడిని వధించడానికి బయలుదేరుతాడు. ఈ విషయం తెలిసిన మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. దీంతో అతన్ని బయటకు రప్పించేందుకు ఉపాయం పన్నిన నారాయణుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. ఇదే అదునుగా భావించిన మురాసురుడు గృహలోకి వచ్చి మహావిష్ణువును వధించేందుకు కత్తి దూయగానే ఒక శక్తి ఉద్భవించి మురాసురుడిని సంహరిస్తుంది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ఏకాదశి అని నామకరణం చేశారు. వైష్ణవ ఆల్వారులలో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మల్వార్లు కూడా ముక్కోటి ఏకాదశి నాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు. శ్రీ నమ్మల్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశ వ్రతం ఆచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలతో పాటు శ్రీ తిరుమల వెంకటేశ్వరుని ఆలయంలోనూ ప్రాతకాలం నుంచే ప్రత్యేక ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. దీనికి వైకుంఠ ద్వారం అని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజు ఏం చెయ్యాలి? వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి. ముఖ్యంగా మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు సకల శుభాలు కలుగుతాయి. ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజు ఉపవాసం ఉండి ఎవరైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి దైవ అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుందని పండితులు చెబుతారు.